ఐపీఎల్ 2026 మరో 2 డేస్లో స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ సీజన్ దగ్గర పడే కొద్దీ ప్లేయర్స్ యొక్క ఇంజరీస్ రోజు రోజుకు పెరిగిపోవడం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి చూసుకుంటే మొత్తం 22 మంది ప్లేయర్స్ ఇంజరీ లిస్ట్లో కనిపిస్తున్నారు. అండ్ వీరిలో 11 మంది అఫీషియల్గా రూల్ అవుట్ అయిపోయారు. వేరేజ్ మరో 11 మంది ప్లేయర్స్ చూసుకుంటే ఇంజరీస్ కారణంగా స్టార్టింగ్ మ్యాచెస్కు అవైలబుల్గా ఉండకపోవచ్చు. సో ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్లీ ఇంజరీ ప్లేయర్స్ యొక్క లిస్ట్ చూద్దాం. అది కూడా టీమ్ వైజ్గా చెప్తాను. అండ్ ఆల్సో రీప్లేస్మెంట్గా తీసుకున్న ప్లేయర్స్ గురించి కూడా చెప్తాను. సో ఈ వీడియోలో అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మెయిన్లీ ఈ ఇంజరీడ్ ప్లేయర్స్కి సంబంధించి మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ లిస్ట్లో ఏ ప్లేయర్స్ ఉన్నారో మనం క్లియర్గా చూసేద్దాం. ముందుగా కేకేఆర్ టీం విషయానికి వస్తే వీళ్ళ ఇంజరీస్ కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయిన టీం. ఎందుకంటే ఈ టీం నుంచి ఏకంగా 3 ప్లేయర్స్ రూల్ అవుట్ అయిపోయారు. అండ్ ఆల్సో మరో ప్లేయర్ ఇంజరీ లిస్ట్లో ఉన్నాడు. సో కేకేఆర్ టీం నుంచి అయితే స్టార్టింగ్ ముస్తాఫిజ్ రెహమాన్ రూల్ అవుట్ అయిపోయాడు. బట్ అఫ్కోర్స్ ఇదైతే ఇంజరీ ప్రాబ్లం కాదు, వేరే ఇష్యూ, అందరికీ తెలిసిందే. అంటే దీనికి రీప్లేస్మెంట్గా చూసుకుంటే కేకేఆర్ టీం జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజర్బాని తీసుకున్నారు. సో ఇదైతే చాలా మంచి రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గానే మనం T20 వరల్డ్ కప్లో చూసాం, ముజర్బాని ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేశాడు. మళ్ళీ తను చాలా పేస్తో డెక్ హిట్ చేస్తూ అద్భుతంగా షార్ట్ బాల్స్ వేస్తూ ఉంటాడు. సో డెఫినెట్లీ ముజర్బాని అయితే కేకేఆర్ టీంకి చాలా మంచి రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే మిగతా ఇంజరీడ్ ప్లేయర్స్ చూసుకుంటే వాళ్ళైతే ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ హర్షిత్ రాణాని మిస్ కాబోతున్నారు. అతనైతే నీ ఇంజరీ కారణంగా మొత్తం ఈ సీజన్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. సో ఇదైతే కేకేఆర్ టీంకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మంత్స్గా చూసుకుంటే హర్షిత్ రాణా మంచిగానే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. మెయిల్ ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా టర్న్ అవడం మొదలుపెట్టాడు. బట్ అన్లక్కీ అతను ఇంజరీ కారణంగా వరల్డ్ కప్ మిస్ అయ్యాడు. అలాగే ఇప్పుడు ఐపీఎల్ 2026 కూడా మిస్ కాబోతున్నాడు. ఇక దానికి రీప్లేస్మెంట్గా చూసుకుంటే కేకేఆర్ టీం నవదీప్ సైనిని తీసుకున్నారు. అండ్ పేస్ పరంగా చూసుకుంటే తను హర్షిత్ రాణాని మ్యాచ్ చేస్తాడు, అంటే చాలా వేగంగా బంతులేస్తాడు. బట్ స్కిల్ వైజ్ చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ అంత గొప్ప ప్లేయర్ కాదు. అట్ ది సేమ్ టైం అతను ఒక స్పెషలిస్ట్ బౌలర్, బ్యాటింగ్ చేయలేడు. సో కేకేఆర్ టీంకి అయితే హర్షిత్ రాణాకు లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ దొరకలేదు. వాళ్ళైతే ఒక బౌలర్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక వీళ్ళ టీం నుంచి రూల్ అవుట్ అయిన మరో ప్లేయర్ ఆకాశ్దీప్. ఇతను కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఇన్ఫ్యాక్ట్ హర్షిత్ రాణా అలాగే డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ కూడా చేయగలడు. సో నిజానికి కేకేఆర్ టీం రాణాకు బ్యాకప్గానే ఆకాశ్దీప్ని తీసుకున్నారు. బట్ వీళ్ళిద్దరూ రూల్ అవుట్ అయిపోయారు. దీంతో వాళ్ళకి ఒక మేజర్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ స్పాట్ చాలా వీక్ అయిపోయింది. ఇక రీప్లేస్మెంట్ ప్లేయర్ విషయానికి వస్తే సౌరవ్ దూబే అని చెప్పి ఒక విదర్భ ప్లేయర్ని తీసుకున్నారు. అంటే ఇతనైతే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్, డొమెస్టిక్లో కొంతవరకు మెరుగ్గానే పెర్ఫామ్ చేశాడు. బట్ స్టిల్ కేకేఆర్ టీం ఇతను డైరెక్ట్గా ప్లేయింగ్లో ఆడించుకున్నంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో ఇలా కేకేఆర్ టీంకి వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద దెబ్బ తగిలింది. మిగిలిన 3 క్రూషియల్ ఫాస్ట్ బౌలర్స్ ఆ టీం నుంచి దూరం అయిపోయారు. అంటే సరిపోతున్నట్టు వాళ్ళకి మరో ఇంజరీ స్కేర్ కూడా ఉంది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరాణా. అతనైతే ఇనీషియల్గా కొన్ని మ్యాచెస్కి అందుబాటులో ఉండకపోవచ్చు అంట, ఎందుకంటే పతిరాణాకు కూడా ఇంజరీ సమస్య ఉంది. అసలు మొత్తం మీద కేకేఆర్ టీం యొక్క ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ మొత్తం షేక్ అయిపోయింది. మెయిన్ ప్లేయర్స్ అందుబాటులో లేకుండా పోయారు. చూడాలి మరి ఇంజరీ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేస్తారనేది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే సిఎస్కే టీం. వీళ్ళకి కూడా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లోనే దెబ్బ తగిలింది. వీళ్ళకి మెయిన్ పేస్ బౌలర్గా ఉంటాడనుకున్న నాథన్ ఎల్లిస్ ఇంజరీ కారణంగా రూల్ అవుట్ అయిపోయాడు. అది కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ. సో ఇదైతే సిఎస్కే టీంకి ఒక బిగ్ బ్లో అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి డెత్ బౌలింగ్ ఆప్షన్గా నాథన్ ఎల్లిస్ ఉన్నాడని చెప్పి పతిరాణాని వదిలేశారు. బట్ ఇప్పుడు చూసుకుంటే నాథన్ ఎల్లిస్ రూల్ అవుట్ అయిపోయాడు. దీంతో ఖచ్చితంగా సిఎస్కే టీంకి డెత్ బౌలింగ్ ఒక ఇష్యూగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దరిద్రం ఏంటంటే రీప్లేస్మెంట్గా తీసుకున్న ప్లేయర్ కూడా ఇంజరీ లిస్ట్లోకి వెళ్ళిపోయాడు. అంటే సిఎస్కే టీం నాథన్ ఎల్లిస్కి రీప్లేస్మెంట్గా స్పెన్సర్ జాన్సన్ తీసుకున్నారు. బట్ ప్రజెంట్ ఈ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ఒక బ్యాక్ ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడు. అండ్ అతని రికవరీ చూసుకుంటే ఇంకా టైం పడుతుందంట. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ స్టార్ట్ అయిన ఒక 3 వీక్స్ వరకు అతను అవైలబుల్గా రాకపోవచ్చు అంట. ఎప్పుడో ఏప్రిల్ 21 కానీ 23 కానీ అవైలబుల్గా వస్తాడంట. సో దీంతో సిఎస్కే టీం స్పెన్సర్ జాన్సన్ తీసుకున్న పెద్ద యూజ్ ఏమీ ఉండదేమో అనిపిస్తుంది. పైగా వాళ్ళ టీంలో చూసుకుంటే ఆల్రెడీ చాలామంది లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారు. అయినా కానీ సిఎస్కే టీం మరి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోసమే వెళ్ళింది. సో టు బీ ఫ్రాంక్, సిఎస్కే టీం ఎల్లిస్కి బ్యాకప్కి ఇంకా కాస్త బెటర్ ప్లేయర్ని తీసుకుంటే బాగుండేదేమో. ఎస్పెషల్ ఇంజరీ సమస్య లేని ప్లేయర్ని తీసుకుని ఉంటే వాళ్ళకి చాలా వరకు ప్లస్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మ్యాట్ ఎంట్రీ కూడా కొంతవరకు ఇంజరీ ప్రోన్ బౌలర్, ఎప్పుడు ఇంజరీ అవుతాడో తెలియదు. సో దీంతో సిఎస్కే టీం ఎల్లిస్కి బ్యాకప్కి ఒక ఫిట్గా ఉన్న ప్లేయర్ని తీసుకుంటే బాగుండేది. ఇక వీళ్ళకి ఇంజరీ సమస్య ఉన్న మరో ప్లేయర్ మాథ్యూ షాట్. ఇతనైతే ప్రజెంట్ థంబ్ ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడు. సో మాథ్యూ షాట్ అయితే ఇంకా సిఎస్కే టీంతోనే ఉన్నాడు, రూల్ అవుట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఇనీషియల్ మ్యాచెస్కి అయితే అతను అవైలబుల్గా ఉన్నాడు, ఖచ్చితంగా టైం పడుతుంది. అయితే సిఎస్కే టీం మాథ్యూ షాట్ని స్టార్టింగ్ నుంచి బ్యాకప్ ప్లేయర్ అనుకున్నారు కాబట్టి పెద్దగా ఇష్యూ ఉండదు. అంటే ఈ ప్లేయర్ లేకపోవడం వల్ల ప్లేయింగ్లోనే పెద్దగా డిస్టర్బ్ చేయదు. బట్ నాథన్ ఎల్లిస్ రూల్ అవుట్ మాత్రం ఖచ్చితంగా టీంని ఎఫెక్ట్ చేయబోతుంది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ టీం. ఈ టీం నుంచి కూడా ఒక ప్లేయర్ ఆల్రెడీ రూల్ అవుట్ అయిపోయాడు. ఇంగ్లాండ్కి చెందిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శామ్ కరన్. సో ఆర్ఆర్ టీం అయితే ఈ ప్లేయర్ను సిఎస్కే టీం నుంచి ట్రేడ్ చేసుకున్నారు. మెయిన్ వాళ్ళకి డౌన్ ద ఆర్డర్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది. దీంతో దాన్ని సార్ట్అవుట్ చేయడం కోసం ఈ ప్లేయర్ని తీసుకున్నారు. బట్ వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే శామ్ కరన్ గ్రోయిన్ ఇంజరీ కారణంగా రూల్ అవుట్ అయిపోయాడు. అయితే రాజస్థాన్ టీం శామ్ కరన్కి బ్యాకప్గా మంచి ప్లేయర్ని పిక్ చేసుకున్నారు. శ్రీలంక కెప్టెన్ దర్శన్ చనకను వాళ్ళ టీంలోకి యాడ్ చేసుకున్నారు. అండ్ అయితే చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ శామ్ కరన్తో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ సనకా ఫామే మంచిగా ఉంది, బ్యాట్తో బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు.
పైగా అతనికి బ్యాటింగ్ ఇండియన్ పిచెస్ కూడా మంచిగానే సూట్ అవుతాయి. సో డెఫినెట్లీ ఆర్ఆర్ టీం చాలా మంచి రీప్లేస్మెంట్ ప్లేయర్ని పట్టుకున్నారు. షనక్ ఎడిషన్ ఖచ్చితంగా వాళ్ళకి మెయిల్ చేస్తుంది. ఇక ఈ టీంలో ఇంజరీ లిస్ట్లో ఉన్న మరో ప్లేయర్ యాడమ్ మిల్నే. ఇతనైతే రూల్ అవుట్ అయిపోయాడని చెప్పి మనం అనుకున్నాం. ఈ టీంకి సంబంధించి అనాలిసిస్ చేసిన వీడియోలో మిల్నే రూల్ అవుట్ అయిపోయాడని చెప్పి నేను అన్నాను. బట్ నిజానికి యాడమ్ మిల్నే అఫీషియల్గా రూల్ అవుట్ అవ్వలేదు. అతనైతే ప్రజెంట్ రాజస్థాన్ క్యాంప్లో చేరిపోయాడు. బట్ ఇంజరీ విషయానికి వస్తే మాత్రం అతనికి సమస్య కనిపిస్తుంది. ఇంకా తన హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో స్టార్టింగ్ మ్యాచెస్కి అవైలబుల్గా ఉంటాడో లేదో చెప్పలేం. బట్ ఆర్ఆర్ టీంకి మిల్నే ఒక బ్యాకప్ ప్లేయర్. దీంతో ఆ టీంకి పెద్దగా సమస్య ఏమీ ఉండదు. ఇక నెక్స్ట్ టీం ఎస్ఆర్హెచ్ టీం. ఈ టీం కూడా ఇంజరీ సమస్యలు గట్టిగానే కనిపిస్తున్నాయి. మెయిన్లీ జాక్ ఎడ్వర్డ్స్ వాళ్ళు తీసుకునే ఆల్రౌండ్ ప్లేయర్ ఫుట్ ఇంజరీ కారణంగా అఫీషియల్గా రూల్ అవుట్ అయిపోయాడు. సో ఇదైతే ఎస్ఆర్హెచ్ టీం యొక్క ప్లేయింగ్లోనే పెద్దగా డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే వాళ్ళు జాక్ ఎడ్వర్డ్స్ని ఒక బ్యాకప్ ప్లేయర్గానే కొనుక్కున్నారు. పైగా వాళ్ళు అతనికి రీప్లేస్మెంట్ చూసుకున్న మంచి క్వాలిటీ ప్లేయర్ని తీసుకున్నారు, డేవిడ్ పైనే. ఇతనైతే ఇంగ్లాండ్కి చెందిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్లీ డొమెస్టిక్లో 300 T20 వికెట్స్ తీసుకున్నాడంట. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే జాక్ ఎడ్వర్డ్స్కి రీప్లేస్మెంట్గా మంచి ప్లేయర్ని పట్టుకున్నారు. బట్ ఈ టీం కూడా మేజర్ ఇష్యూ ఏంటంటే ప్యాట్ కమిన్స్ ఒక ఇంజరీ. ప్రజెంట్ అతనైతే స్క్వాడ్తో చేరిపోయాడు. కానీ ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీం కన్ఫర్మ్ చేసింది అతను ఇనీషియల్గా 3 to 4 మ్యాచెస్కి అందుబాటులో ఉండకపోవచ్చు అంటే. ఇన్ఫాక్ట్ దీని కారణంగానే ఎస్ఆర్హెచ్ టీం ఇషాన్ కిషన్ కొత్త క్యాప్టెన్గా కూడా ప్రకటించారు. సో డెఫినెట్లీ ప్యాట్ కమిన్స్ లేకపోవడం ఎస్ఆర్హెచ్ టీంకి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ టోర్నమెంట్ స్టార్టింగ్లో ప్యాట్ కమిన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఆ టీంకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం ఎస్ఆర్హెచ్ టీం ఆప్షన్లు ఎక్కువగా యంగ్ స్టార్స్నే కొన్నారు. అండ్ వాళ్ళని గైడ్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ లాంటి ప్లేయర్ ఉండాలి. బట్ అన్లైక్లీ కమిన్స్ స్టార్టింగ్ మ్యాచెస్కి అవైలబుల్గా ఉండేందుకు అవకాశం లేదు. ఇక మరో ఇంజరీ ప్లేయర్ చూసుకుంటే ఇషాన్ మలింగా. ఇతని పరిస్థితి కూడా కొంతవరకు విషమంగానే కనిపిస్తుంది. మలింగాకి అయితే షోల్డర్ ఇంజరీ అయింది అండ్ దీని నుంచి అతను ఇంకా రికవర్ కాలేదు. ఇన్ఫాక్ట్ చాలా టైం పడుతుందంట. సో దీంతో మేబీ ఇషాన్ మలింగా ఫస్ట్ హాఫ్ మొత్తానికి అవైలబుల్గా ఉండకపోవచ్చు. అదర్వైజ్ సీజన్ మొత్తం మిస్ అయినా సరే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అతనికైనా షోల్డర్ ఇంజరీ నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. సో విధంగా ఎస్ఆర్హెచ్ టీంలో అయితే 3 ప్లేయర్స్కి ఇంజరీ సమస్యలు కనిపిస్తున్నాయి. అండ్ ఈ ముగ్గురు వాళ్ళకి ప్యాట్ కమిన్స్ ఇంజరీ చాలా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇషాన్ మలింగ్ ఇంజరీ కూడా వాళ్ళకి డ్యామేజ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్యాట్ కమిన్స్కి బ్యాకప్కి ఇషాన్ మలింగ్ అని పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు ఇద్దరు కూడా స్టార్టింగ్ మ్యాచెస్కి అవైలబుల్గా ఉండకపోవచ్చు. సో లెట్స్ సీ డొమెస్టిక్ యంగ్ బౌలర్స్తో ఎస్ఆర్హెచ్ టీం ఎంతవరకు నెట్టుకొస్తుంది అనేది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే ఆర్సీబీ టీం. ఈ టీం నుంచి అయితే ఆల్రెడీ ఒక ప్లేయర్ రూల్ అవుట్ అయిపోయాడు. బట్ ఇంజరీ ప్రాబ్లం కాదు, వేరే ప్రాబ్లం. సేస్టైల్ని అయితే టీం నుంచి తప్పిస్తున్నామని చెప్పి ఆర్సీబీ అఫీషియల్గా ప్రకటించింది. అంటే ఇలా ఎందుకో మనందరికీ తెలుసు అతనికి పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. తన పర్సనల్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు. మళ్ళీ అతని మీద కేసు ఉంది. సో దీని కారణంగా ఆర్సీబీ టీం అతని పక్కన పెట్టేసింది. అండ్ రీప్లేస్మెంట్గా చూసుకున్న తాము ఎవరిని తీసుకోమని చెప్పి ఆర్సీబీ టీం కన్ఫర్మ్ చేసేసింది. అంటే ఈ సీజన్ కోసం ఆర్సీబీ టీంలో 24 మంది ప్లేయర్స్ ఉండబోతున్నారు. బట్ ఎన్వేస్తే ఆర్సీబీ టీంకి ఇంపార్టెంట్ బౌలర్ గత సీజన్లో మంచిగా రాణించాడు. మీరు వాళ్ళ టీంలో లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఇవ్వగలిగే బౌలర్ అతను. అయితే ఆర్సీబీ టీం ఆల్రెడీ ఆప్షన్లో మంగేష్ యాదవ్ లాంటి ఒక యంగ్స్టర్ని తీసుకున్నారు. అతను కూడా లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. దీని కారణంగా వాళ్ళైతే రీప్లేస్మెంట్ గురించి పెద్దగా థింక్ చేయలేదు. బెంచ్ స్ట్రెంత్ని యూజ్ చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యారు. సో మంగేష్ యాదవ్ కనుక క్లిక్ అయితే ఆర్సీబీ టీంకు ఏ స్టైల్ లేని లోటు కనిపించదు. బట్ దాన్ని సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. మేలు వాళ్ళకి హ్యాజల్వుడ్ విషయంలో చాలా పెద్ద ఇంజరీ సమస్య కనిపిస్తుంది. అతనైతే ఫిట్నెస్ సమస్యల కారణంగా స్టార్టింగ్ మ్యాచెస్కి అవైలబుల్గా ఉండబోవట్లేదు. సో గత సీజన్లో ఆర్సీబీ టీం కప్ కొట్టిందంటే అందులో హ్యాజల్వుడ్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. బట్ ఇప్పుడు అతను స్టార్టింగ్ మ్యాచెస్కి లేకపోవడం వాళ్ళకి ఖచ్చితంగా సమస్యగా మారుతుంది. ఎట్ ది సేమ్ టైం స్టైల్ కూడా లేకపోవడం ఆర్సీబీ టీంకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇద్దరు బౌలర్స్ ఖచ్చితంగా ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్లో ఉండే ప్లేయర్స్. బట్ అలాంటి ఇద్దరు ప్లేయర్స్ని వాళ్ళు మిస్ కాబోతున్నారు. సో దీంతో ఆర్సీబీ టీంకి అయితే స్టార్టింగ్లో వాళ్ళ బౌలింగ్ యూనిట్ని సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ ఈ టైంలో కనుక వాళ్ళ మ్యాచ్లో ఓడిపోతే తర్వాత కంబ్యాక్ చేయడం కొంతవరకు కష్టమని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళ టీం నుంచి కూడా ఒక ప్లేయర్ రూల్ అవుట్ అయ్యాడు. అండ్ ఏదైనా కూడా ఇంజరీ సమస్య ఏమీ లేదు. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డెకెట్ ఈ సీజన్ నుండి అఫీషియల్గా విత్డ్రా అయ్యాడు. అంటే తనంతటా తానే తప్పుకున్నాడు. ఎందుకంటే తన నేషనల్ కమిట్మెంట్ కోసం అలాగే వర్క్లోడ్ మేనేజ్ చేసుకోవడం కోసం. సో గతంలో ఢిల్లీ టీం నుంచి చారి బ్రూక్ అలా తప్పుకున్నాడు. ఇప్పుడు బెన్ డెకెట్ కూడా అలానే తప్పుకున్నాడు. అండ్ ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. బెన్ డెకెట్ మీద ఇప్పుడైతే 3 సంవత్సరాలు బ్యాన్ ఉండబోతుంది. ఇక రీప్లేస్మెంట్ ప్లేయర్ విషయానికి వస్తే నేను ఈ వీడియో చేసే టైంకి వాళ్ళైతే అఫీషియల్గా ఎవరిని ప్రకటించలేదు. స్టిల్ ఢిల్లీ టీంలో 24 మంది ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. బట్ బెన్ డెకెట్ లేకపోవడం డీసీ టీంకి అంత పెద్ద సమస్య ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ఓపెనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళు ఇండియన్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. దీంతో టీం బెన్ డెకెట్కి బ్యాకప్కి ఎవరిని తీసుకోకపోయినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే డీసీ టీంకి కనిపిస్తున్న మేజర్ ఇష్యూ మిచెల్ స్టార్క్ యొక్క ఫిట్నెస్. అతనైతే వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా స్టార్టింగ్ మ్యాచెస్కి అవైలబుల్గా ఉన్నాడంట. దీంతో డీసీ టీం స్టార్టింగ్ మ్యాచెస్లో ఒక మెయిన్ ఫాస్ట్ బౌలర్ని మిస్ కాబోతున్నారు. బట్ వాళ్ళకి బ్యాకప్స్ చూసుకుంటే మంచిగానే ఉన్నాయి. వాళ్ళ టీంలో దుష్మంత్ చమిరా అలాగే కైల్ జామిసన్ ఇద్దరు ఉన్నారు. దీంతో ఒక ఆడించుకుంటే సరిపోతుంది. సో ఇంజరీస్ విషయంలో డీసీ టీంకి మరీ అంత పెద్ద సమస్యలు ఏమీ కనిపించట్లేదు. ఒక మిచెల్ స్టార్క్ ఇంజరీ కాస్త వాళ్ళని ఇబ్బంది పెట్టే విషయం. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ టీం. ఈ టీం నుంచి అయితే ఆల్రెడీ ఒక ప్లేయర్ రూల్ అవుట్ అయిపోయాడు. వనింద్ అసరంగా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ కారణంగా మొత్తం సీజన్ నుంచి తప్పుకున్నాడు. సో ఇది లక్నో టీంను ఎలా ఎఫెక్ట్ చేయబోతుందో మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. అంటే అసరంగా లేకపోవడం వల్ల వాళ్ళ కాంబినేషన్ దెబ్బతింటుంది. మెయిన్ టీంలో బ్యాలెన్స్ తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా లక్నో టీం అయితే అసరంగా అంటే ఒక మంచి ఆల్రౌండర్ని మిస్ అవుతారు. అయితే వాళ్ళు అసరంగాకి రీప్లేస్మెంట్గా గుడకేష్ మోతిని తీసుకున్నారు, వెస్టిండీస్ స్పిన్ బౌలర్. అంటే దీన్ని చూసుకుంటే చాలా మంచి క్వాలిటీ స్పిన్నర్. బట్ ఆల్రౌండ్ ఎబిలిటీ ఇవ్వలేడు, అంటే బ్యాటింగ్ బాగా చేయలేడు. సో ఇంత లక్నో టీం డైరెక్ట్గా మోతిని ప్లేయింగ్ లోన్లో పెట్టుకునేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
పైగా వాళ్ళ టీంలో చూసుకుంటే ఆల్రెడీ దిగ్విజయ్ శ్రాథి లాంటి ఒక జెన్యూన్ స్పెండర్ ఉన్నాడు. దీంతో లక్నో టీం తీసుకున్న రీప్లేస్మెంట్ మరి అంత బెస్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పుకోలేదు. మేబీ దిగ్విజయ్ శ్రాథి ఏమైనా ఫామ్ కోల్పోతే వాళ్ళకి కొడకేష్మతి బాగా యూజ్ అవుతాడు. ఇక టీంలో కొన్ని ఇంజరీ సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. మయాంక్ యాదవ్ వాళ్ళకి మోషన్ కానీ వీళ్ళిద్దరు కాస్త ఫిట్నెస్ ఇబ్బంది పడుతున్నారంట. దీంతో స్టార్టింగ్ మ్యాచెస్లో అందుబాటులో ఉంటారో లేదో చెప్పలేం. బట్ ఎనివే లక్నో టీం దగ్గర చాలామంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. దీంతో ప్లేయర్స్ ఇనిషియల్గా అవైలబుల్గా లేకపోయినప్పటికీ వాళ్ళైతే బ్యాకప్స్ మేనేజ్ చేసేయచ్చు. బట్ అసరంగా లాంటి ఆల్రౌండర్ లేకపోవడం మాత్రం ఖచ్చితంగా టీంని దెబ్బ కొడుతుంది. ఇక వీళ్ళకి జాస్ ఇంగ్లీష్ కూడా ఇనిషియల్ మ్యాచెస్కి అవైలబుల్గా ఉన్నాడు. ఎందుకంటే ప్రెజెంట్ అతను వెయిటింగ్ మూడ్లో ఉన్నాడు. దీంతో సీజన్ ఫస్ట్ హాఫ్ అయ్యే వరకు అతను స్క్వాడ్తో చేరడం అనుమానమే. బట్ ఎనివే జాస్ ఇంగ్లీష్కి ఎలాంటి ఇంజరీ సమస్య లేదు కాబట్టి అతను అవైలబుల్గా రాగానే ఈజీగా లక్నో టీం అతని ప్లేయింగ్ లోన్లో ఆడించుకోవచ్చు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే ముంబై ఇండియన్స్. వీళ్ళ టీం నుంచి కూడా ఒక ప్లేయర్ అఫీషియల్గా రూల్ అవుట్ అయిపోయాడు. యంగ్స్టర్ ఆద్రవ అంకులేకర్. ఈ ప్లేయర్ అయితే న్యూ ఇంజరీ కారణంగా రూల్ అవుట్ అయిపోయాడు. అండ్ రీప్లేస్మెంట్గా చూసుకుంటే ముంబై టీం ఇంకెవరిని ప్రకటించలేదు. సో ముంబై టీంకి అయితే ఇంజరీ ప్రాబ్లం అంత పెద్ద ఇష్యూగా మారకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా మంచి బెంచ్ స్ట్రెంత్ ఉంది. దీంతో ముంబై టీం రీప్లేస్మెంట్ ప్లేయర్ని తీసుకోకపోయినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. బట్ ఎనివే వాళ్ళు మేబీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత రీప్లేస్మెంట్ ప్లేయర్ని తీసుకోవచ్చేమో. పర్టికులర్గా బుమ్రా ఫిట్నెస్కి సంబంధించి చాలా డౌట్స్ కనిపిస్తున్నాయి మనకి. అతనైతే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కనిపించాడంట. దీంతో బుమ్రాకి ఇంజరీ ఉందని చెప్పి చాలా రిపోర్ట్స్ అయితే మనకి బయటకు వస్తున్నాయి. కానీ నిజానికి ఫిట్నెస్ విషయంలో బుమ్రాకి ఎలాంటి సమస్య లేదంట. ఈ విజిట్ కేవలం తన వర్క్లోడ్ మేనేజ్మెంట్కి సంబంధించి మాత్రమే. అంటే తన ఫిట్నెస్ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి వెళ్ళాడంతే. అంతేగాని బుమ్రాకి ఎలాంటి ఇంజరీ సమస్య లేదు. అతనైతే ఫస్ట్ మ్యాచ్ నుంచి అవైలబుల్గా ఉంటాడంట. సో ముంబై టీం కూడా ఇంజరీస్ విషయంలో పెద్దగా సమస్యలు ఏమీ కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే గుజరాత్ టైటన్స్. వీళ్ళకైతే నేటి వరకు చూసుకుంటే ఇంజరీ సమస్యలు ఏమీ లేవు. బట్ రీసెంట్గా చూసుకుంటే మాత్రం ఒక ప్లేయర్ రూల్డ్ అవుట్ అయ్యాడు. అండ్ అతను కూడా డొమెస్టిక్ బౌలర్ పృథ్వీరాజ్ ఎర్రా. సో ఇదనైతే గుజరాత్ టీంకి బ్యాకప్ ప్లేయరే. బట్ స్టిల్ వాళ్ళైతే రీప్లేస్మెంట్ ఆల్రెడీ ప్రకటించేశారు. కుల్వంత్ కేజ్రీవాల్ టీంలోకి తీసుకున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ గుజరాత్ టీంకి ఎలాంటి ఇంజరీ సమస్యలు లేవు. వాళ్ళ ప్లేయర్స్ అందరూ కూడా ఫిట్గానే ఉన్నారు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే పీబీకేఎస్ టీం. వీళ్ళకి కూడా ఇంజరీ సమస్యలు అలాంటివి కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ 2026 కోసం ఇంజరీ సమస్యలు లేని టీం పీబీకేఎస్ టీమే. కానీ వాళ్ళకైతే ఒక ఫారెన్ ప్లేయర్ అవైలబుల్గా లేడు. అంటే లాకీ ఫెర్గ్యూసన్ పెటర్నిటీ లీవ్లో ఉన్నాడు. అతనైతే ఇనిషియల్ మ్యాచెస్కు అందుబాటులో ఉండడు. సో ఇదైతే పీబీకేఎస్ టీంకి కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. ఎందుకంటే లాకీ ఫెర్గ్యూసన్ వాళ్ళకి మెయిన్ బౌలర్. అయితే ఫిట్నెస్ పరంగా చూసుకుంటే అతనికి సమస్య లేదు కాబట్టి పీబీకేఎస్ టీం హ్యాపీగా ఉంటారు. అంటే లాకీ ఫెర్గ్యూసన్ ఒకసారి అవైలబుల్గా వచ్చారంటే వాళ్ళు డైరెక్ట్గా ప్లేయింగ్ లోన్లో ఆడించుకోవచ్చు. పెద్దగా సంకోచించవలసిన అవసరం ఉండదు. బట్ ఎనివే ఈలో పంజాబ్ టీం అతను ఖచ్చితంగా మిస్ అవుతారు. ఈవెన్ వాళ్ళ దగ్గర జేవియర్ బాట్లెట్ లాంటి బ్యాకప్ ప్లేయర్ ఉన్నా సరే లాకీ ఫెర్గ్యూసన్ తీసుకొచ్చే ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సిటీ గ్యాస్ ఓవరాల్గా 10 టీమ్స్కి సంబంధించిన ఇంజరీ ప్లేయర్స్ యొక్క లిస్ట్. అండ్ లిస్ట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 10 టీం కూడా ఏదో ఒక ప్లేయర్ ఇనిషియల్ మ్యాచెస్ మిస్ కాబోతున్నాడు. వేరే కొన్ని టీమ్స్కి చూసుకుంటే మేజర్ ప్లేయర్స్ రూల్ అవుట్ అయిపోయారు. సో మొత్తం అవైలబిలిటీ సమస్యలు అయితే ప్రతి టీంని కూడా హిట్ చేశాయి. ఎక్సెప్ట్ జీటీ మరి ఎంఐ ఆల్మోస్ట్ మిగతా టీంలన్నింటిలో కూడా ప్లేయింగ్ లోన్ నుండి ఒక ప్లేయర్ మిస్ కాబోతున్నాడు. మరి ఇంజరీస్ కారణంగా ఏ టీం ఎక్కువగా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. అలాగే మిమ్మల్ని ఏ ప్లేయర్ రూల్ అవుట్ అవ్వడం బాగా డిసప్పాయింట్ చేసిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.